లయోలా కాలేజ్ సినిమా అందరం కలిసి వచ్చాము. సూపర్ ఉంది, మొత్తం కామెడీ అలా జుప్ అని అలా వెళ్ళిపోద్ది. అసలు రష్మిక అయితే కసికసిగా ఉంది. ఇంకా హైలైట్స్ ఏంటి అసలు? హైలైట్స్ అంటే ఫుల్ సినిమా అంతా ఫ్లోలో కామెడీలో వెళ్ళిపోద్ది. సాంగ్స్ అయితే మనం ఎక్కడైనా ఫ్లో తగ్గినప్పుడు సాంగ్స్ అయితే బీట్లు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నితిన్ గారికి ఒక పెళ్లి కానుక అనుకోవచ్చా? అంటే పెళ్లి ఇప్పుడు సెట్ అవబోతుంది కదా నితిన్ గారికి. సింగిల్ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడు బ్రో. సింగిల్ అంటే వచ్చింది మేము అందరం స్టేటస్లు పెట్టుకొని మద్దతున్నాం, ఆయనేమో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం. సరే పాటలు ఎలా ఉన్నాయి? నాకైతే లాస్ట్ సాంగ్ హైలైట్ నచ్చింది. అసలు మామూలుగా లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అయితే అసలు ఊహించాం, అలా జరిగింది. అది ఓవరాల్ గా సినిమా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? లయోలా కాలేజా? లయోలా కాలేజ్. మా కాలేజ్ పేరు బ్రో. నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను అలాగే ఉన్నా. నాకు సేమ్ అలాగే అనిపించింది. సేమ్ సింగిల్ బతుకులు అంతే. సార్ రేటింగ్ అయితే 4.5 పైన అబో. 4.5. న్యూ ఇయర్ కి ఒక మంచి హిట్, ఒక రేంజ్ లో హిట్ ఇది. నాకైతే బాగా నచ్చింది. మరి అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అంతే. నితిన్ కి చాలా రోజుల తర్వాత బ్రేక్ వచ్చింది. యాక్చువల్ గా ఫ్లాప్స్ లో ఉన్నారు కదా, ఇప్పుడు బ్రేక్ వచ్చినట్టే. వాళ్ళ ఇద్దరు ప్రెసెన్స్ ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఒక రొమాన్స్ కానీ ఏదైనా సెట్ అయింది. హీరో హీరోయిన్ సరిగ్గా సెట్ అయింది. ఆ సినిమా వాళ్ళ స్టోరీ అంత లేకపోయినా వాళ్ళిద్దరు మధ్య బాగా పేరు కసికసిగా నడిచింది. యూత్ కానీ ఇక్కడ ఉండే సమాజానికి కానీ ఏదో మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది అంటే నిజమేనా? మెసేజ్ అంటే ఇప్పుడు అందరూ సింగిల్స్ కదా, దాని గురించి చెప్పారు. అంటే ఫార్మర్స్ గురించి ఉంది. ఆర్గానిక్ సబ్జెక్ట్ కెమికల్స్ వాడుతున్నారని చెప్పి దాని గురించి చేశారు. వాడకుండా ఆర్గానిక్ వాడాలి అని చెప్పి సినిమాలు చూపించారు. అది బాగా అనిపించింది, అందరికి కనెక్ట్ అయింది. కాబట్టి ఆ ఫ్లోలో ఉండదు సినిమా, అంతా బాగుంది బ్రో. అన్నీ ఉన్నాయి బ్రో సినిమాలో. కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఫైట్స్. అసలు నాకైతే డ్రెస్సింగ్ సెన్స్ ఫుల్ నచ్చింది. అసలు నితిన్ హైలైట్. నాకు బాధపడతారేమన్నా? ఒక రేంజ్ లో బాధపడతారు. మీరు అసలు చూసేదే దాని గురించి, డ్రెస్సింగ్ స్టైల్. నితిన్ సినిమా చూసేదే దాని గురించి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సార్ మాట్లాడతారా?